అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా సమర్పణ చేసి కూర్చుండబెట్టి, ఓ స్వామి, నేను ఇంకా 7 రోజుల్లో నా శరీరాన్ని వదిలిపెట్టబోతున్నాను. ఇటువంటి సందర్భంలో నాకు ముక్తి కలగాలంటే నేనేం చేయాలి అని ఆ స్వామిని ప్రశ్నించినప్పుడట, గోదోహనంత సమయం కూడా ఒక చోట ఉండనేటువంటి శ్రీ సుఖ మహర్షి పాలు పితికేంత సమయం కూడా ఒక చోట ఉండట. ఎందుకంటే అక్కడ ఏవైనా వికారాలు ఉండి తనని అంటుకుంటే మళ్ళా నేను ఈ యొక్క భక్తి మార్గం నుంచి, ముక్తి మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోతాను అనేటువంటి భావనతో ఉన్నవాడు కాబట్టి గోదోహనంత సమయం కూడా ఉండట. అటువంటి శ్రీ సుఖ మహర్షిట కేవలం పరీక్షిత్తు గురించి అతనిలో యోగ్యత్వాన్ని చూసి అక్కడే కూర్చుండిపోయి పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు అని ఇక్కడ చెప్తుంది. అట్లా చెప్తూ మొట్టమొదటిగా అట పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి విధంగా చెప్తున్నాడు, ఆయన ముందు భగవంతుడి యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అంటున్నాడట. ఎంత చక్కగా ఉంటుందంటే, ఏదైతే భీష్ముడు తన యొక్క విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి వాక్యాన్ని చెప్పాడో, విశ్వం, ఏదైతే పురుష సూక్తంలో పరమాత్మ విశ్వవిరాట స్వరూపుని యొక్క వర్ణనం ఉంటుందో ఆ విధంగా సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్టుగా ఈ యొక్క అతల వితల సుతల తలాతల పాత రసాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానామదో భాగే అన్నట్టుగా మొత్తం 14 లోకాలంతా ఆ విశ్వవిరాట స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అని చెప్తూ పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా భగవంతుడి యొక్క స్థూల రూపాన్ని వర్ణించాడు ఈ యొక్క అధ్యాయం. అట్లా వర్ణించి తదుపరట పరమాత్మ యొక్క సూక్ష్మ రూపాన్ని వర్ణిస్తున్నట్ట. ఇటువంటి పరమాత్మని, స్థూల రూప స్వరూపుడైనటువంటి పరమాత్మని ఆరాధన చేయాలి అంటే ముందు సూక్ష్మముగా ఉండేటువంటి పరమాత్మను కూడా తెలుసుకోవాలయా. ఎక్కడున్నాడు ఆ పరమాత్మ అంటే మనలోనే ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటున్నట్ట. ఆ పరమాత్మ అంటున్నాడు, ఎక్కడో లేడు ఆ పరమాత్మ. ఎట్లా అయితే పరీక్షిత్ మహారాజు తన యొక్క తల్లి గర్భములో ఉండగానే చతుర్భుజ శంఖ చక్రములు ధరించిన వాడే గదాధరుడై ఆయన మీదకు వస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప శక్తిని, అపాయాన్ని ఎట్లా అయితే పారదోడుతూ ఉన్నాడో, ప్రతి ఒక్క జీవుడిలోట హృదయ కుహరమునందు వెలుగుతున్నటువంటి జ్వాలలో, అగ్ని శిఖలో ఆ పరమాత్మట చతుర్భుజ స్వరూపుడై గదాధరుడై ఉంటాడు. అటువంటి స్వరూపాన్ని నువ్వు దర్శించాలంటే నువ్వు అంతర్ముఖుడివి కావాలి. ఆ అంతర్ముఖంగా నువ్వు అయినప్పుడు నీలో ఉండేటువంటి సూక్ష్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ నీకు గోచరిస్తాడు అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నట్ట, ఆ పరమాత్మని ఆశ్రయించినటువంటి అనేక మంది దేవతా శక్తులు నీ శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి. వాటిని గురించి కూడా నువ్వు తెలుసుకో ఇక్కడ చెప్తున్నారు. అందుకే అంటారు, న్యాసాది క్రతువులు చేసినప్పుడు, ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు న్యాసం చేయాలి. న్యాసం వినా అంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా నువ్వు చేయటం వల్ల ఫలితం లేదని చెప్తున్నారు. అందుకే మాన్యాసాలు, లఘున్యాసాలు, అనేక రకాలైనటువంటి న్యాసాలన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఈ న్యాసాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని, నీలో ఉండేటువంటి సూక్ష్మ స్వరూప పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి వచ్చినాయని ఇక్కడ ఆ సూక్ష్మ స్వరూప వర్ణన చేస్తున్నట్ట. చేసి ఆ స్వరూపమే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధరుడు అని చెప్తూ మళ్ళీ ఏమంటున్నాడయ్యా అంటే, ఇక్కడ తృతీయాధ్యాయంలో మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు. ఆయన వివిధ రకములైనటువంటి శక్తులను నువ్వు ఆరాధన చేయిస్తున్నావు ఇవాళ. అలా చేస్తున్నావంటే ఆ శక్తులన్నీ నీ యొక్క కోరికల మీద ఆధారపడి ఉన్నాయి అంటున్నాడు. నీ ఒక్కొక్క కోరికని అనుసరించి ఒక్కొక్క పరమాత్మ యొక్క శక్తిని ఆరాధన చేయాలి అంటున్నాడు. సహజంగా లోకల్లో అందరికి ధనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ధనం కావాలి, నీకు తేజస్సు కావాలంటే అమ్మవారినే ఆరాధన చేయాలి. విద్యస్కామో, విద్య కావాలి నీకు అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. దాంపత్యం కావాలంటే పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేయాలి. ఇంద్రియ సుఖం కావాలంటే ఇంద్రుడికి ఆరాధన చేయాలి అని చెప్తున్నారు. ఇట్లా బ్రహ్మవర్చస్కామ అంటున్నాడు. నేను బ్రహ్మవర్చస్సుని పొందాలంటే బ్రహ్మగారిని ఆరాధన చేయాలి అంటున్నాడు. ఇట్లా రకరకాల యశస్కామ, వసువుల్ని ఆరాధన చేయాలి అంటున్నాడు. ఇట్లా వివిధ రకములైనటువంటి దేవతా శక్తులను నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీకు వివిధ రకములైనటువంటి కామ్యములు సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ పరమాత్మ ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలియజేస్తూ అకామహ అంటున్నాడు. అకామహ నామ నాకేం సంకల్పం లేదు, కేవలం పరమాత్మ యొక్క ఆరాధన చేయటమే నా సంకల్పం అనుకున్నప్పుడట, అటువంటి సందర్భంలో ఏ పరమాత్మని ఆరాధన చేయాలంటే పురుషోత్తమ
శ్రీ మహావిష్ణు. అకామ స్వరూపులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కామ్యం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పురుషోత్తముడి యొక్క ఆరాధన చేయడం ద్వారా ముక్తిని పొందుతారు అని చెప్పేసి వివిధ దేవతాత్మకమైనటువంటి శక్తులు, ఆ శక్తులకు ఆరాధన చేయటం వల్లేటువంటి కలిగేటువంటి ఫలితాన్ని ఇక్కడ వివరణ చేస్తూ, అటువంటి శక్తులని నువ్వు ఆరాధన చెయ్యాలి అంటే మనలో ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? భక్తి కావాలి అంటున్నాడు. మరి ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అంటేట, ముందు భక్తి కావాలంటే పెద్దల యొక్క సేవ చేయాలట, భాగవతుల యొక్క సేవ చేయాలట. భాగవతుల యొక్క సేవ చేయటం వల్ల, గురువుల సేవ చేయటం వల్ల ప్రతి ఒక్క వ్యక్తిలో భక్తి అనేటువంటి పుష్పము పరిమళిస్తుంది. ఎప్పుడైతే అట్లా సేవ చేస్తూ చేస్తూ ఉన్నావో, ఆ భాగవతుల యొక్క చెప్పేటువంటి మాటలు వినటం ద్వారా, అంటే శ్రవణం చేయటం ద్వారా, వాళ్ళు చూపినటువంటి మార్గంలో మనం వెళ్ళటం ద్వారా మనకు కలిగేటువంటి స్థితి ఏమిటయ్యా అంటే మానసికమైనటువంటి నిర్మలత్వం అంటున్నాడు. మనోనిర్మలం లేకపోతే, నిర్మలత్వం లేకపోతే భగవంతుడి యొక్క భక్తి అనేది దృఢం కాదు. అందుకే అక్కడ చెప్తున్నారు, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అంటారు. చిత్తశుద్ధి కావాలి. బాండశుద్ధి వంటకి ఎంత అవసరమో మానసికమైనటువంటి శుద్ధి మనిషికి కూడా అంతే అవసరమట. అది లేకపోతే నువ్వు ఎంత చేసినా వృధా ప్రయాస అంటున్నారు. కాబట్టి అటువంటి చిత్తశుద్ధిని కలగాలంటే, ఆత్మ నిర్మలత్వం కలగాలంటే, మనోశుద్ధి కలగాలి అంటే నీకు కావాల్సింది ఏమిటి? భాగవతుల యొక్క సేవ. ఆ భాగవతుల యొక్క సేవ చేయమని ఇక్కడ చెప్తున్నారు. అందుకే మనకి పూర్వమే వ్యాస భగవానుడికి నారద భగవానుడు భాగవత ప్రస్తావన తెచ్చేటప్పుడే ఆయన కథ చెప్పుకుంటూ, నాయన నేను ఇంత నారదుడు అనేటువంటి పేరు గడించిన వాడిని ఎలా అయ్యాను అంటే, ఇంత పూర్వం నేను కూడా బ్రాహ్మణ సేవ చేశాను, పెద్దవాళ్ళ సేవ చేసుకున్నాను, భాగవతుల యొక్క సేవ చేసుకున్నాను. ఆ భాగవత సేవ ఫలితమే ఈ రోజున నన్ను ఈ స్థితి నుండి నిలబెట్టింది అని ఆయన ఇతివృత్తాన్ని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి యొక్క స్వస్వరూపాన్ని ఇక్కడ పరమాత్మ అయినటువంటి సాక్షాత్ సుఖమహర్షి ఆ యొక్క పరీక్షిత్ మహారాజు తెలియజేశాడు. ఈ యొక్క తృతీయ అధ్యాయంలో రేపటి నుంచి ఆ పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని గురించి, ఆయన గురించినటువంటి అనేకమైనటువంటి కథలు, ఆయన భక్తుల యొక్క కథలు, ఆ భక్తి దృఢం కావడానికి ప్రతి మానవుడు ఏం చేయాలి అనేటువంటి గొప్పదైనటువంటి భాగవత కథా శ్రవణాన్ని రేపటి నుంచి ప్రారంభం చేద్దాం. హరి ఓం తత్సత్.